మీరు చాలా మంది వచ్చరికి ఇంజనీరింగ్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు కదా, దట్టు మీ సిఎస్సిలో జాయిన్ అవడం అనేది మీ ఫస్ట్ ప్రయారిటీ కదా. బట్ నార్మల్ కాలేజ్ సిఎస్సిలో జాయిన్ అయితే మళ్ళీ మీరు ఆ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్స్ తోనే టైం వేస్ట్ చేస్తూ గడిపేస్తారనమాట. ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ మీరైతే వర్క్ అయితే చేయరు. ఇలా అయితే మీరు కోరుకున్న జాబ్ రావడం కష్టమే కదా. అండ్ దట్టు వచ్చేసరికి మీరు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ అయితే చేయరు. అండ్ ప్రెజెంట్ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ అనేవి అక్కడైతే నేర్పించరు అనమాట. సో అలాంటప్పుడు మీ ప్లేస్మెంట్ రావడం కూడా చాలా కష్టమైతే అవుతుంది. అట్ ది ఎండ్ మీరు అందరూ ఎందుకని సిఎస్లో జాయిన్ అవుతారు? అందరికీ ఒకటే గోల్ అనమాట, మంచి పొజిషన్లో ఉండాలి, మంచి జాబ్ అయితే రావాలి, అంతే కదా. సో అందరిలో నార్మల్ కాలేజ్లో కాకుండా ప్రెజెంట్ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ అన్ని ఫస్ట్ ఇయర్లోనే నేర్చుకొని అండ్ మీ గోల్ని రీచ్ అవడానికి ఈజీ అవడానికి కోసం మీకు ఒక బెస్ట్ కాలేజ్ అయితే సజెస్ట్ చేస్తున్నా. అదే వచ్చేసరికి స్కాలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఇది వచ్చేసరికి బెస్ట్ ఆల్టర్నేటివ్ టు ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ అనమాట. అసలు ఈ కాలేజ్ ఎందుకు పిక్ చేసా బ్రో, దీనికి కూడా ఒక రీజన్ ఉండాలి కదా అని అడుగుతారు. దానికి రీజన్ ఉంది. సో అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన వీడియోని కొన్ని సెక్షన్స్ గా డివైడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో మీకు ఒక చిన్న పాయింట్ అయితే చెప్పాలి. ఈ కాలేజ్ ర్యాంకింగ్స్ వచ్చేసరికి టాప్ 30 ఇన్ కోర్ ఫోర్సెస్ అండ్ టాప్ 10 అమేజింగ్ కాలేజ్ ఇన్ టీఓఐ అనమాట. అండ్ వీళ్ళు వచ్చేసరికి చాలా ఇంజనీర్స్ వచ్చేసరికి ప్లేస్ అయితే అయ్యారు. అది కూడా అమెజాన్ అండ్ గూగుల్స్ లాంటి కంపెనీస్ లో పోటీగా పడుతూ ఐఐటీస్ తో అనమాట. ఫస్ట్ గా మనం కోర్సెస్ అండ్ అకాడమీస్ కోసం అయితే డిస్కస్ చేద్దాం. ఈ కాలేజ్ వచ్చేసరికి మీకు సిఎస్సి కోర్స్ మీద అయితే ఉంటుంది అనమాట. అండ్ అందరిలానే 4 ఇయర్స్ అయితే ఉంటుంది మీ బీటెక్ వచ్చేసరికి. బట్ బయట కాలేజ్కి దీనికి తేడా ఏంటంటే మీరు 3 ఇయర్స్ అయ్యాక మీ బీటెక్ డిగ్రీ వచ్చేసరికి ఐఐటి మద్రాస్ నుంచి అయితే తీసుకోవచ్చు, లేదా బిట్స్ పిలానీ నుంచి అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ ఒక ఇయర్ అయితే మిగిలిపోయింది కదా, అక్కడ అది వచ్చేసరికి ఊల్ఫ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ అయితే తీసుకోవచ్చు. బ్రో మాకు అలా వద్దు అనుకుంటే మీరు డైరెక్ట్గా 4 ఇయర్స్ ఐఐటి మద్రాస్ నుంచి అయితే బిఎస్సి డిగ్రీ అయితే తీసుకోవచ్చు, లేదనుకుంటే బిట్స్ పిలానీ నుంచి బిఎస్సి హానర్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ వీళ్ళ అకాడమీస్ వచ్చేసరికి ఫుల్గా మీకు సిఎస్సికి కావాల్సిన స్కిల్స్ మాత్రమే నేర్పిస్తారనమాట. అదర్ కాలేజ్లో అవుటెడ్ సిలబస్ కానీ అండ్ ఆ నాన్ సింగ్ సబ్జెక్ట్స్ కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలా అయితే ఏమీ ఉండవు. సో ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ కరికులం విషయానికి వచ్చేస్తే మీకు ఫస్ట్ 2 ఇయర్స్ ఆఫ్ కాలేజ్ కంప్లీట్ గా ఫండమెంటల్స్ ఆఫ్ డిఎస్సి అయితే నేర్చుకుంటారు అండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కూడా. ఇలా మీకు ఇండస్ట్రీ కావాల్సిన స్కిల్స్ మాత్రమే నేర్చుకుంటారు. అవి వచ్చేసరికి మీ జాబ్ కి ప్లేస్మెంట్ కి చాలా బాగా అయితే ఉపయోగపడతాయి. అండ్ థర్డ్ ఇయర్ ఆఫ్ ది కాలేజ్ మీరు వచ్చేసరికి స్పెషలైజేషన్ అయితే పిక్ చేసుకుంటారు. అప్పటికే మీకు చాలా ప్రాజెక్ట్స్ అని బిల్డప్ చేసి ఉంటారు, అన్ని మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది కాబట్టి, నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి, సో మీకు ఇంట్రెస్ట్ అయినా స్పెషలైజేషన్ అయితే పిక్ అయితే చేసుకుంటారు. అండ్ ఫోర్త్ ఇయర్ ఆఫ్ కాలేజ్ మీరు వచ్చేసరికి ఇంటర్న్షిప్ అయితే చేస్తారనమాట. అది కూడా పేడ్ ఇంటర్న్షిప్ వచ్చేసరికి చేస్తారు. సో మీకు ఇక్కడ ఫుల్ ఎక్స్పోజర్ అయితే వస్తుంది, మీరు రియల్ గా కంపెనీలో అయితే వెళ్ళి వర్క్ అయితే చేస్తారు. అది కూడా టాప్ ఎంఎన్సీస్ అండ్ స్టార్ట్అప్స్ అయితే వర్క్ అయితే చేస్తారు. అండ్ ఫ్యాకల్టీ విషయానికి వస్తే ఇక్కడ మీకు టీచ్ చేసే ప్రతి ఫ్యాకల్టీ కూడా టాప్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వాళ్ళే. లైక్ గూగుల్ కానీ, అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ ఇలా మ్యాన్ కంపెనీస్ ఉంటాయి కదా. సో మీరు డైరెక్ట్ గా ఎక్స్పర్ట్ నుంచే మీరు నేర్చుకుంటారనమాట. సో ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ప్లేస్మెంట్ గురించి అంటారా, ఇప్పుడు లాస్ట్ ఇయర్ బ్యాచ్ చూసుకుంటే 94% వరకు పెయిడ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ వచ్చింది. యావరేజ్ గా 30,000 పెర్ మంత్ అనమాట. అండ్ హైయెస్ట్ ఎంతో తెలుసా, 1,30,000 పెర్ మంత్ అనమాట. అది జస్ట్ ఇంటర్న్షిప్ మాత్రమే. అందరు స్టూడెంట్ వచ్చేసరికి టాప్ కంపెనీస్ లైక్ గ్రోత్ స్కూల్ అండ్ స్విగ్గీ ఉంటారు కదా, ఇంకా చాలా కంపెనీస్ లో అయితే ప్లేస్ అయితే అయ్యారు. సో నేను చెప్పేదంతా కూడా ఇంటర్న్షిప్స్ కోసం అనమాట. ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయో మీకు అర్థమై ఉంటుంది. ఇంకా క్యాంపస్ లైఫ్ కి అండ్ స్టూడెంట్ లైఫ్ విషయానికి వస్తే ఈ కాలేజ్ వచ్చేసరికి మనకి బెంగళూరులో అయితే లొకేట్ అయి ఉంటుంది. అండ్ మీకు అక్కడ హాస్టల్ అకామిడేషన్ కూడా వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు, నో ప్రాబ్లం అనమాట. బ్రో మాకు బెంగళూరు దూరం అయిపోతుంది కదా అంటే, బ్రో బెంగళూరు అనేది ఇన్నోవేషన్ కి ఇండస్ట్రీకి ఒక హబ్ అనమాట. సో మీరు అక్కడ ఉంటే హ్యాకథాన్స్ కి పార్టిసిపేట్ చేయొచ్చు, నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి, టెక్ ఈవెంట్స్ కి అయితే వెళ్ళొచ్చు, ఇలా చాలా ఎక్స్పోజర్ అయితే దొరుకుతుంది. అండ్ మీ సిఎస్సి కెరియర్ కూడా చాలా అయితే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అండ్ స్టూడెంట్ లైఫ్ కి వచ్చేసే అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ లో వైఫై కావచ్చు అండ్ స్పోర్ట్స్ కావచ్చు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వచ్చేస్తే హ్యాకథాన్స్ కానీ, అండ్ మీరు అక్కడ ప్రాజెక్ట్స్ అయితే బిల్డప్ చేయొచ్చు, స్టార్ట్అప్స్ కూడా అయితే బిల్డప్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ అందరూ లైక్ మైండ్ సెట్ పీపుల్ వాళ్ళే ఉంటారు. సో దీనికి వచ్చేసరికి స్కాలర్ కూడా మీకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది, లైక్ ఫండ్స్ విషయంలో కానీ అండ్ మెంటర్షిప్ తో కానీ. అండ్ ఫీ స్ట్రక్చర్ విషయానికి వచ్చేస్తే స్లైట్లీ కొంచెం ఎక్కువైతే ఉంటుంది. బట్ మనం బయట కాలేజెస్లో, ప్రైవేట్ యూనివర్సిటీస్లో కానీ, యూనివర్సిటీస్లో కానీ సిఎస్సి సీట్ కొనడం, మేనేజ్మెంట్ సీట్స్ కానీ, డొనేషన్ ఫీజు కట్టే సీట్ కొంటాం కదా. సో దాంతో పోల్చుకుంటే ఇది చాలా వరకు బెటర్ వాల్యూ అనమాట మీకు వచ్చేసరికి. అండ్ మీకు స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు.
మెస్ ఫీజ్ కానీ ఫీ స్ట్రక్చర్ కానీ ఇలా చాలా డీటెయిల్స్ వచ్చేసరికి అఫీషియల్ వెబ్సైట్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ లింక్ ఒకసారి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ అయితే చేసుకోండి. ఎక్కువ ఫీజు ఉందనుకుంటే మీకు స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. సో దీనికి వచ్చేసరికి ఎన్సెట్ మార్క్స్ అండ్ పెర్ఫార్మెన్స్ మీద అయితే డిపెండ్ అయితే ఉంటుంది. అండ్ మీ ప్రొఫైల్ ఈస్ వెరీ గుడ్, స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ కూడా ఇంక్రీజ్ అయితే అవుతాయి. అండ్ మోర్ డీటెయిల్స్ స్క్రీన్ మీద అయితే చూపిస్తా, సో వీడియో పాస్ చేసి చెక్ చేసుకోండి. అండ్ ఇంకా ఫుల్ డీటెయిల్స్ కోసం అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఒకసారి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ అయితే చేసుకోండి. ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి. అసలు ఈ కాలేజ్లో ఎలా మనం జాయిన్ అవ్వాలంటే దీనికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంది. అదే వచ్చేసరికి ఎన్సెట్ ఎగ్జామ్ అనమాట. మళ్ళీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలా అయితే మీకు అయితే ఉండదు. మీకు వచ్చేసరికి మ్యాథ్స్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ మీద అయితే ఉంటుందన్నమాట. డెఫినెట్లీ ఈ ఎంట్రన్స్ టెస్ట్ అయితే అటెంప్ట్ అయితే చేయండి, మీకు చాలా బాగా అయితే యూజ్ అయితే అవుతుంది. సిఎస్సి వాళ్ళకి చెప్తున్నాను, మీకు ఎంట్రన్స్ టెస్ట్ కి ఫీ కూడా ఉంటుంది. సిఎస్సి వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మీకు రాయాలనుకుంటున్నారో వాళ్ళు నా తరఫున చిన్న స్మాల్ సపోర్ట్ అనమాట. ఈ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న కోప్ని అయితే అప్లై అయితే చేయండి, మీకు 50% వరకు అయితే ఆఫ్ అయితే వస్తుంది ఎంట్రన్స్ టెస్ట్ మీద వచ్చేసరికి. మీరు కానీ మంచిగా స్కోర్ చేస్తే, అక్కడ మంచిగా పెర్ఫామ్ చేస్తే మీకు స్కాలర్షిప్ కూడా బాగా అయితే వస్తుంది. అప్ టు 50% ఆఫ్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీరు ఈజీగా వచ్చేసరికి అక్కడైతే చదువుకోవచ్చు అనమాట. అండ్ లాస్ట్ డేట్ ఫర్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఈస్ 22 మే అనమాట. సో అస్సలు అయితే లేట్ అయితే చేయొద్దు, టైం చాలా దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. చెప్పాను కదా కోపన్ అయితే ఇచ్చాను, సో ఆ కోపన్ అప్లై చేసుకుంటే మీకు 50% ఆఫ్ అయితే వస్తుంది ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ మీద. సో మీకు ఫీ కొంచెం తగ్గుతుంది కాబట్టి సో అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి, మీకు చాలా బాగా అయితే యూజ్ అయితే అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుందన్నమాట. ఫైనల్లీ నా సజెషన్ ఏంటంటే మీరు కానీ సిఎస్ఎన్ఏలో మీ కెరియర్ కానీ బెస్ట్ ఉండాలి అనుకుంటే ఇది బెస్ట్ కాలేజ్ అనమాట. సో కరెక్ట్గా చూస్ చేసుకోండి. ఈ 4 years కానీ బాగా యూజ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా మీరు సిఎస్ కెరియర్ గ్రోత్ చాలా బాగుంటుంది. ప్రెసెంట్ ఏ కూడా ఫుల్గా అయితే భూమి అయితే అవుతుంది కదా, సో దీనికి తగ్గట్టుగా మీరు కూడా మంచి జాబ్లో మంచి పొజిషన్లో ఉండాలనుకుంటే ఇలాంటి టెక్ కాలేజ్లో మీరు జాయిన్ అయితే మీకు వచ్చేసరికి లైక్ మైండ్ సెట్ పీపుల్ ఉంటారు కాబట్టి మీరు కూడా మంచి ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు అండ్ ప్రాజెక్ట్స్ కూడా బిల్డప్ అయితే చేయొచ్చు. సో మీకు రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది కాబట్టి సో మీకు ఈజీగా ప్లేస్మెంట్స్ కూడా వస్తాయి అండ్ ఇంటర్న్షిప్స్ కూడా గట్టిగా అయితే క్రాక్ చేయొచ్చు. సో అది కూడా టాప్ ఎంఎన్సీస్ అండ్ స్టార్ట్అప్స్ అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పాను కదా ఎగ్జామ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి May 22. సో బిఫోర్ డిలే ఫాస్ట్గా అయితే రిజిస్టర్ అయితే అయిపోండి. కూపన్ కూడా ఇచ్చాను, అది యూజ్ చేస్తే 50% ఆఫ్ కూడా వస్తుంది ఎంట్రన్స్ టెస్ట్ మీద. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయడం అస్సలు అయితే మర్చిపోద్దు. అండ్ మళ్ళీ నెక్స్ట్ కాల్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా మరి, బాయ్.